ఆంధ్ర సరిహద్దు రాష్ట్రమగు ఒడిశాలో గంజం జిల్లాలోని చికిటి బ్లాక్లో ప్రసిద్ధ మా బాలకుమారి దేవిని దర్శించుకుందాం రండి. ఇది బరంపురం నుండి 35 కిలోమీటర్లు, ఇచ్చాపురం పట్టణం నుండి 15 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది మా బాలకుమారి శక్తిపీఠం. అయితే ఈ పీఠాన్ని మనము ఎందుకు దర్శించుకోవాలి, ఎందుకు చూడాలి? ఈ పీఠానికి ఒక చరిత్ర ఉంది. ఈ పీఠం చుట్టూ పార్వతి ప్రకృతి కొండలతో నిండి ఉన్న కెరండిమాల పర్వతాల అందాలు చూడవలసిందే. ఇక్కడ ఒక నమ్మకం ఉంది, ప్రజల విశ్వాసం ఈ దేవతపై ఉంది. అయితే ఈ పీఠాన్ని ఎలా దర్శించుకోవాలో తెలుసుకుందాం రండి. ఇది చికటి ఎన్ఏసి దగ్గర గల ధనగర వద్ద ఉన్నటువంటి మా బాలకుమారి ఎంట్రన్స్ గేట్. ఇక్కడ నుంచి బాలకుమారి శక్తిపీఠం యొక్క శిఖరం 5 కిలోమీటర్లు మాత్రం ఉంటుంది. ఇదిగో మొదట ఇక్కడ పూజలు చేసి ఆ గోకులధాంని చూస్తూ ముందుకు సాగిపోతే మనకు ఇక్కడ రామగూడ అనే గ్రామం మనకు కలుస్తుంది. ఇదే ఆ దేవి పాద చెంతనున్నటువంటి గ్రామం. ఇది బాలకుమారి ఘాట్ రోడ్ పై నుండి వెళ్ళడానికి టికెట్ గేటు. బైక్కు 20, కారుకు 50 రూపాయలు, బస్సుకు 100 రూపాయలు చెల్లించి ఈ ఘాట్ రోడ్ గుండా వెళ్ళాలి. ఘాట్ రోడ్ గుండా వెళ్తుంటే ఆ శిఖరం, ఆ దేవి యొక్క శిఖరం చూస్తే మనస్సు భక్తితో నిండిపోతుంది. అలాగే ఈ ప్రకృతి అందాలు చూస్తూ మైమర్చిపోవాలి. ఇక్కడికి చేరుకోగానే మొట్టమొదట ఆ వినాయకుని ఆలయాన్ని దర్శించుకొని ఆది పూజ్యులు వినాయకుని మనం దర్శించుకొని నమస్కరించుకొని వెళ్ళాలి. ఇది మనం వాహనాన్ని నిలుపు స్థలం. ఇక్కడ వాహనాన్ని నిలిపిన తర్వాత ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది చూడండి. ఆ చుట్టూ గ్రామాలు ఇక్కడ నుంచి చూస్తే ఎంతో కనుల విందుగా ఉంటుంది, చూసి ఆనందించవచ్చు. ఇక్కడ నుంచి ముందుకు సాగితే ఇదే ఆ బాలకుమారి పీఠంకు వెళ్ళే దారి. ఇది చెప్పుల స్టాండ్. ఇక్కడ నుంచి ఈ మెట్లు గుండా మనము పైకి వెళ్ళినట్లయితే మధ్యలో శ్రీకృష్ణుడు అర్జునులతో కూడినటువంటి గీత రథం యొక్క విగ్రహం మనకు కనిపిస్తుంది. ఇక్కడి నుండి మరి కొంచెం పైకి పోతే ఘాట్ రోడ్ నిర్మాణం లేని రోజుల్లో 1272 మెట్లతో పాత మెట్ల దారి ఇదే దారి గుండా అప్పుడు భక్తులు ఈ దేవి వద్దకు వచ్చేవారు. మరి కొంచెం ముందుకు పోయిన తర్వాత అందమైన ముగ్గులతో ఆ దేవి దగ్గరికి స్వాగతం పలుకుతున్నట్లు ఈ మెట్లు మనకు అనిపిస్తాయి. భక్తి పరవశంతో ఆ మెట్లు గుండా ముందుకు సాగాం. ఇక్కడ దేవికి కావలసిన దీపధూప నైవేద్యాలు కొనుక్కోవచ్చు. అదేవిధంగా ప్రసాదాలు ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనం అన్నప్రసాదం సేవించాలంటే 100 రూపాయలు చెల్లించి మనం అన్నప్రసాదం కూడా తీసుకోవచ్చు. ఇదే ఆ దేవి యొక్క వంటశాల. అదేవిధంగా దేవికి కావలసినటువంటి నెయ్యి, మనం తెచ్చుకున్న కొబ్బరి టెంకాయలు ఇక్కడే కొట్టాలి. తర్వాత ఆ దేవి పూజ ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఇక్కడ దీపాలు వెలిగించుకొని ముందుకు సాగినట్లయితే ఆ దేవి యొక్క మొదటి మెట్టు ముందు ఒక గుర్రం ఉంటుంది. ఇదే ఆ దేవి యొక్క ప్రధాన మండపం. ఈ మండపం నుండి దేవిని దర్శించుకోవచ్చు. ఇదిగో ఆ దేవి యొక్క రూపం. జై శ్రీ మా బాలకుమారి అని నమస్కరించుకోవాలి. బయటికి వచ్చి చూస్తే ఇక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్ చాలా అందంగా ఆ చికిటి పట్టణం కనిపిస్తుంది. ఇది ఆ దేవి యొక్క గుడి యొక్క అందాలు, శిల్పాలు చూశారు కదా. ఎన్నో దేవుళ్ళ మూర్తులు ఈ దేవాలయంపై ఉన్నవి చూశారు కదా. ఇది యజ్ఞశాల. దేవీ నవరాత్రులో ఇక్కడ హోమం కాల్చబడుతుంది. ఈ బాలకుమారి పీఠంలో జరిగే పెద్ద ఉత్సవం ఏదైనా ఉందంటే నవరాత్రుల ఉత్సవం. అదే కాకుండా సంక్రాంతి వేళల్లో కూడా ఇక్కడ చాలా ఎక్కువగా పూజలు జరుగుతాయి. ఇదిగో ఈ రాక్షసుని యొక్క నోటి నుండి ఒక గుహ కనిపిస్తుంది. ఆ గుహలోనికి వెళ్ళగానే మనకు కాళీమాత దేవాలయం మనకు కనిపిస్తుంది. చూశారు కదా శిఖరం. ఇదిగో అదే ఆ కాళీమాత యొక్క నిజరూప విగ్రహం. ఒకసారి దర్శించుకోండి. ఈ మర్రి చెట్టు వద్ద భక్తులు
తాము ఏదైనా కోరుకుంటూ ఈ చెట్టునకు కట్టినట్టయితే తమ కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. అదే చేస్తున్నారు. ఇదిగో ఇక్కడి నుంచి ఆ కింద ఉన్నటువంటి ఆ లింగం మరియు శివాలయం ఇవన్నీ ఎంత అందంగా ఉన్నాయో చూశారు కదా. ఇదిగో మనకు కనిపిస్తున్నటువంటి ఈ పర్వత వరుసల పేరే కెరండిమాల పర్వత వరుసలు. ఈ కెరండిమాల పర్వత వరుసలు తూర్పు కనుమల్లోని భాగాలే. చూశారు కదా. ఇదిగో ఘాట్ రోడ్ యొక్క అందాలు. ఇక్కడ పూర్వం ఏ విధంగా అయితే సోళ్ళు అనే కొలత ఉండేదో ఆ కొలతలతో ఇక్కడ చెలగలు అమ్ముతుంటారు. మనం కొనుక్కొని టైంపాస్ కోసం తినొచ్చు. దేవి వద్ద నుండి 228 మెట్లు దిగి తిరిగి మేము వాహనం నిలుపు స్థానానికి వెళ్తున్నాం. ఇదిగో ఇది గెస్ట్ హౌస్. ఇక్కడ పిక్నిక్ చేసుకోవడానికి కుండలు మరియు సామాన్లు దొరుకుతాయి. ఇది పిక్నిక్ ఏరియా. ఇచ్చట ఇది త్రిలోకేశ్వర శివాలయం. ఇది ఒక ఉప ఆలయం. పైన ఆ పార్వతీదేవి బాలకుమారి రూపంలో పూజలు అందుకుంటుంటే కిందన ఆ మహాశివుడు త్రిలోకేశ్వరునిగా సేవలు అందుకుంటున్నారు. ఓం నమ శివాయ. ఈ త్రిలోకేశ్వరుని ఎదురుగా నందివాహనం ఎంతో అందంగా సిద్ధంగా ఉంది. ఈ బాలకుమారి దేవి స్థల పురాణం తెలుసుకుందాం రండి. గజపతుల సామంతరాజులు విజయశ్వేతపురి పేరుతో నేటి ఈ చీకటి కోటలో 28 రాజులు పాలించారు. వీరి ఇష్టదైవం కుఠారి చండి. కానీ క్రీశకం 881లో కేశవరౌత్రాయ్ కాలంలో బుధగిరిలో గుర్రంపై వెళ్తున్నప్పుడు 10 సంవత్సరాల బాలిక రూపంలో నీ దగ్గరికి వచ్చి ఉన్నానని కలలో చెప్పగా రాజు తన సైన్యాన్ని పంపించి వెతికించి ఈ శిఖరం పైన గుహలో దేవిని కనుగొన్నారు. మొట్టమొదటిగా ఆ దేవి బాలిక రూపంలో కనిపించింది కాబట్టి ఈ దేవిని బాలకుమారి అని ఆ రాజు నామకరణం చేసినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఈ బాలకుమారి దేవి నేటికి 1000 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు పూజలు అందుకున్నట్లు తెలుస్తుంది. ఇది భక్తుల విశ్రాంతికై ఒక అందమైన పార్కు. దీనికి 4 భాగాలుగా విభజించి చాలా చక్కగా అందంగా తీర్చిదిద్దారు. దేవి పూజల గురించి తెలుసుకుందాం. ప్రాతకాలంలో దేవి స్నానం, ఉదయం 6 గంటలకు, సాయంకాలం 6 గంటలకు హారతి, మధ్యాహ్నం రాత్రి కిచిడి మరియు అన్నప్రసాదాలతో పాటు మలప లడ్డులు ప్రసాదం అర్పిస్తారు.